తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మే, జూన్ నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల అమలుపై కాంగ్రెస్ ను నిలదీస్తూ పాత హామీలను గుర్తు చేసేలా సభలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. అంబేద్కర్ ఏమన్నాడు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. ఇలా అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది విద్యావంతులైనరు, ఎంతో మంది ఉద్యోగాలు పొందుతా ఉన్నారు. మరి వాళ్ళు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణ వల్ల మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు. ఏం చెప్పిండు అంబేద్కర్? బోధించు, విద్య ఎంత ముఖ్యమో, విద్య ద్వారా పిల్లలు ఎట్లా పైకొస్తారో, ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా లేకుండా పిల్లల్ని బాగా చదివించమని చెప్పాడు. సమీకరించమన్నాడు. అన్యాయం జరిగితే గొంతెత్తండి, పోరాడండి అని చెప్పినాడు. దాన్ని ఎవరో చేస్తారని కాదు, ఎవరికి వాళ్ళమే మనం అంబేద్కర్ ఆలోచనను అమలు చేయాలి. దానికి కులం అడ్డం కాదు, మతం అడ్డం కానే కాదు. దానికి కావాల్సింది సమానత్వం కావాలి, ప్రేమ కావాలి. మన అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించగలిగే మంచి చిత్తశుద్ధి మనసు ఉంటే చాలు. నాకు చాలా సంతోషం కలిగేది, ఎందుకంటే ఇవాళ తెలంగాణ వచ్చిందంటేనే అంబేద్కర్ వల్ల. ఆయన రాసిన రాజ్యాంగంలో ఆ రోజు చిన్న రాష్ట్రాలకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, ఉమ్మడి రాష్ట్రం ఆమోదిస్తేనే కొత్త రాష్ట్రం అంటే తెలంగాణ ఎప్పటికి కాదు. ఆంధ్రలో 175 సీట్లున్నాయి, మనకు 119 సీట్లున్నాయి. వాళ్ళు ఎన్నిటికి ఒప్పుకోరు, ఎన్నిటికి తెలంగాణ రాదు. కానీ ఆయన ముందు చూపుతో బాగా ఆలోచించేది కనుక 40, 50, 60 ఏళ్ల కింద రాజ్యాంగం రాసినప్పుడే ఆయన ఆలోచించి ఎంత చక్కగా రాసిండు. అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు అని ఆయన చెప్పడం వల్ల ఇలా తెలంగాణ ఏర్పడ్డది. నిజంగా అసెంబ్లీ తీర్మానమే కావాలని రాజ్యాంగంలో రాసి ఉంటే ఎప్పటికీ తెలంగాణ వచ్చేది కాదు. ఆయన ఆ మహనీయుడు ఒక తెలంగాణకే కాదు, ఇలా దేశంలో అనేక విషయాల్లో కొత్త రాష్ట్రాలు కావచ్చు, చాలా ముందు చూపుతో ఆయన ఆలోచన ఇవాళ ఈ దేశానికి ఒక రక్షణ కవచంగా నిలిచింది. ఆ రకంగా అంబేద్కర్ గారు ఆలోచన ఇవాళ తెలంగాణ ఆయన వల్ల వచ్చింది కనుక కేసీఆర్ గారు మన సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ గా నామకరణం చేసుకున్నారు. ఆ సెక్రటరియట్ పక్కనే ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 10 రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ఎస్సీ, ఎస్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఒక ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ఒకటి చెప్పలేదు మాట 12 లక్షలని, ఇంకా చాలా చెప్పినారు. ఎస్సీలకు 18% రిజర్వేషన్ చేస్తామన్నారు, వాళ్ళ 16 ఉన్నది దాన్ని 18 చేస్తామన్నారు. ఎస్టీలకు 10% ఉన్నది రిజర్వేషన్ పెంచుతాం, 12% చేస్తామన్నారు. ఇలా దాదాపు 2.5 ఏళ్లు గడిచినా మర్చిపోయారు. ఎస్సీ, ఎస్టీలకు ఇండ్లకు మిగతా వర్గాలకు 5 లక్షలు ఇస్తే ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే ఇందిరమ్మ ఇంటికి 6 లక్షలు మీరు ఎస్సీ, ఎస్టీ అయితే అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు జాగ లేకపోతే జాగ కూడా ప్రభుత్వమే ఇస్తుందని చెప్పినారు. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్పారు విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి, బీసీ విద్యార్థులకి 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇంకా చాలా మాటలు చెప్పి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కూడా కాంట్రాక్టులు 42% ఇస్తామన్నారు. బీసీలకి కాంట్రాక్టులలో 18% ఇస్తా అన్నారు. ఎస్సీలకు కాంట్రాక్టులలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్టీలకు 12% ఇస్తామన్నారు. మొత్తం వెరసి 72% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకే మేము అవకాశం ఇస్తామని చెప్పి అభయహస్తం పేరిట మేనిఫెస్టో రాసి అందులో స్పష్టంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలలో దగ్గర 1,00,00,000 కోట్ల కాంట్రాక్టులు పిలిచిండు రేవంత్ రెడ్డి. వచ్చినాయా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 72% వాటా
ప్రభుత్వ కాంట్రాక్టులలో వచ్చిందా? రేపో మాపో మూసీ పిలుస్తారట, మూసీ కాంట్రాక్టులు ఇస్తాడా రేవంత్ రెడ్డి? 72% వాటా తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు చెప్పినట్టుగా. అంటే ఒక్కటి కాదు రెండు కాదు, ఎన్ని రకాల వంచన అంటే ఆనాడు కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట 20 లక్షల రూపాయలు మన పిల్లలకి ఆనాడిస్తే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట మైనారిటీ పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తే, మహాత్మా జ్యోతిబా ఫులే పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్లు 20 లక్షల రూపాయలు ఇస్తే, అట్లాగే స్వామి వివేకానంద పేరిట అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా నాడు కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 7,000 మంది పిల్లల్ని విదేశ. గాంధీజీ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గద్దర్, అందేశ్రీ వంటి ఉద్యమకారుల స్ఫూర్తిని గౌరవిస్తూ గత పాలకుల వివక్షను వీడి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరొకసారి అందరూ ఆచరించేటువంటి అంశం మీద నేను ఒక విద్యార్థి నాయకుడిని. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఆర్థికంగా భూమితోటి సంతృష్టిగా పేదలకు న్యాయం చేసేయడానికి అవకాశం ఉండే, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ కార్యక్రమం అమలు జరగాలంటే ఈరోజు విద్యాపరంగా పొందడానికి ఇక్కడ వాళ్ళందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలను చదివించే విషయంలో ఉన్నతంగా ఆలోచన చేసి అంబేద్కర్ గారి ఆలోచనకు అంబేద్కర్ గారికి నివాళులర్పించే ప్రక్రియ అదే అనేటువంటి మాట మనం చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ 3 ద్వారానే సోనియా గాంధీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ తెలుసు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే పోరాటంలో ముందు భాగాన నిలబడమే కాదు, ఆత్మ బలిదానాలలో వాళ్ళే ప్రత్యేకమైన పాత్ర పోషించి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించి వాళ్ళే కాదు ఈనాడు గుర్తు చేసుకోవాల్సింది గద్దరన్నను. గద్దరన్న తిరగని గల్లీ ఉందా? గద్దరన్న గజ్జె కట్టి గొంగడి పిల్లని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన విషయం ఈ చరిత్ర, ఈ సమాజం మర్చిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. ఇప్పుడు మనం పాడుకున్న జయ జయ హే తెలంగాణ ఈ నినాదం రణ నినాదమై తెలంగాణ మారుమూల పల్లెల్లో మారు మోగి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, రాష్ట్ర గీతంగా అవతరించిన జయ జయ హే తెలంగాణ అందించింది అందేశ్రీ మనవాడు కాదా? తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో దళిత మేధావులను, ఆదివాసీ మేధావులను, నిరుజ మేధావులను, తెలంగాణ మేధావులను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే, ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గద్దరన్న అందేశ్రీల పరిస్థితి ఏ విధంగా ఉండే మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వారి ఎన్నికల వాగ్దానం ఒక దేశం ఒక యుద్ధంలో శాంతియుతంగా రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ గారు నిరూపించారు. రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న బ్రిటిషర్స్ ను శాంతి ద్వారానే శాంతియుతమైన పోరాటం చేసి శాంతితోనే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది మహాత్మా గాంధీ గారైతే ఆ గొప్ప దేశాన్ని అద్భుతంగా పరిపాలించవచ్చు, ప్రపంచ దేశాలకి ఆదర్శంగా అభివృద్ధి చెయ్యొచ్చు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు సమానమైన అవకాశాలు ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చు అని ఒక మార్గదర్శనం చేసిన గొప్ప ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మంత్రి సీతక్కపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్న సత్యవతి సీతక్క తన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మార్కెట్లో 6,000 ధర ఉన్న ఫోన్లను 14,000 రూపాయలు పెట్టి కొన్నట్లు చూపడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. ఈ కొనుగోళ్లపై ధైర్యం ఉంటే తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల విషయంలో కాబట్టి అసలు ఆ టెండర్ థర్డ్ పార్టీ టీజీటీఎస్ ద్వారా నడిచింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచింది. అవన్నీ కాకుండా తప్పుడు ఆరోపణలు ఒక పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు దానికి బాధ్యులు పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారు జవాబు చెప్పాలనే ఉద్దేశం తప్ప వారిని పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వారి గురించి నేను ఎప్పుడు చిల్లర కూడా మాట్లాడలేదు. సైడ్ మీటింగ్ పబ్లిక్ 38,000 మంది అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఫోన్లు మీటింగ్లు పెట్టి ఇస్తున్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కరీంనగర్ లాంటి చోట్ల పాల్గొని వాళ్ళు కూడా పంచడం జరిగింది. నీకేమైనా డౌట్స్ ఉంటే నువ్వు నివృత్తి చేసుకో, కానీ బట్టగాల్సి మీరేస్తాం మీరు తుడుచుకోండి అంటే అది తప్పు. అందుకనే నేను చిత్తశుద్ధితో అందులో వాస్తవం లేదు కాబట్టి, వాళ్ళు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు కాబట్టి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇలాగే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ సెల్కు అంటే ఆ పార్టీకి అధినేతగా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారికి ఆనాడు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది. ఒక తప్పును 10 సార్లు చెప్పడం మూలంగా నిజమైతే అనుకుంటున్నారు. 44,42,00,000 టెండరు. అది టీజీటీఎస్ కు టెక్నికల్ గా సెల్ ఫోన్ ఏముండాలి ఎట్లుండాలి అనేది వాళ్ళు చూసుకొని దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది, 5 మెన్ కమిటీ ఉంది. ఆ కమిటీ చేసినటువంటి సెలెక్షన్ ప్రకారమే ఆ టెండర్ ప్రాసెస్ జరిగింది. అక్కడ సీతక్క కూర్చోలే, సీతక్క సెలెక్షన్ చేయలే. కాబట్టి సీతక్క ఇవాళ మీరు చూడండి, అసెంబ్లీలో కేటీఆర్ గారిని నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న 3 గంటల నుంచి నా మీద ఈ ఆరోపణలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బయటకు మళ్ళీ అదే అంటే మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది 55 కోట్లు కాదు, 44 కోట్లు మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 11,800 రూపాయల లోపు 4G to 5 వరకు మీరు కొనుక్కోవచ్చు అని స్పెసిఫికేషన్స్ కూడా చాలా అంగన్వాడీలో వేరే ఉంటాయి. మనం కొనే మామూలు ఫోన్ లాగా ఉండదు. దాంట్లో మరి బడుగు బల నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, కానీ నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయట పెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు. అని ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా, ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అది ఆ మాటలు మాకు రావా, ఆ పని మాకు రా మా దగ్గర లేవా, అది మేము చెప్పలేమా? నీ మీద అవినీతి వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు, ఎవరు చేసిరో చెప్పు. ఆయన చాలా స్పష్టంగా 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తుంది. తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకున్నాం. అది మీ తప్పు. ఇప్పుడు అమరావతిపై చంద్రబాబు అధిక వ్యయం చేస్తూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వికేంద్రీకరణను విస్మరిస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. ఉద్యోగుల జీతాలకు, మెడికల్ కాలేజీలకు నిధులు లేవని చెబుతూ రాజధాని డిజైన్ల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు విపరీతంగా ఉన్నాయని, కేవలం డిజైన్ల పేరుతోనే 400 కోట్ల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక పదం మీదనే చర్చిస్తూ ఉన్నారన్నమాట. ఏమది అంటే మావిగన్. అయితే ఈ విషయము కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఇంకా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలా అని ప్రయత్నిస్తున్నారు. ఒక తక్కువ శాతం మాత్రము చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. చాలా ఆందోళన, చాలా కోపము, చాలా ఆక్రోశము, ఏమేమో మాట్లాడుతున్నారు అనమాట. ఆయన ఏమన్నారు యాక్చువల్గా క్లుప్తంగా, అమరావతి ఇప్పటికే 50,000 ఎకరాలు అమాయక రైతుల భూములు తీసుకోవడం జరిగింది. ఇంకొక 50 ఎకరాలు మళ్ళా సేకరించే ప్రాసెస్ లో ఉన్నారు. రైతులకు ఇప్పటికే పెద్ద మేలు అయితే జరగలేదు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. అక్కడి రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఆ డైవర్షన్ కోసము ఈ అసెంబ్లీ, ఈ సెషన్, ఈ స్టేటస్ ఏదేదో చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు, 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసినారు. చూస్తే ప్రజలకైతే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అని అన్నప్పుడు ఎక్కడే కానీ గ్యారంటీ లేకుండా ఎక్కడైనా కానీ
వీళ్ళు అప్పు తెచ్చినారా లేదా అప్పు చేయకుండా ఏమన్నా కడుతున్నారా? అదొక ప్రశ్న. ఇప్పటికే 13,000 కోట్లు 47,000 కోట్లు అప్పు చేయాలని చెప్పి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని 13,000 కోట్లు చేయడం జరిగింది. అందులో 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్, అంటే కాంట్రాక్ట్ పని స్టార్ట్ చేయకముందే అడ్వాన్స్ తీసుకున్నారు. ఇది ఎక్కడెక్కడికి పోయిందనేది వాళ్ళకు తెలుసు, కాంట్రాక్టర్లకు తెలుసు. మా సమయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే కల్చరే లేదు. పని చేసిన తర్వాత బిల్లులు ఇచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. ఆ తర్వాత ఇంచుమించు ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది చెప్పి 2018 మీరు చెప్పిన అంచనాల ప్రకారమే. మరి ఈ ప్రకారంగా మీరు 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది కదా, ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అసలు ఈ ప్రకారంగా అసలు మీరు రాజధాని కట్టాలంటేనే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసలు ఫైనల్గా మీరు చేసిన ఆలోచన వలన మీ పాలసీ వలన రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందే? అదొక ప్రశ్న. దాని తర్వాత ఇవన్నీ చెప్తూ ఎందుకంటే ఇవన్నీ అసాధారణమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇక్కడ గుంటూరు ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, మరి రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఒప్పుకోలేదు, మీరు అన్ని క్యాన్సిల్ చేసేసినారు. మంచిదే, కానీ కనీసం ఇప్పుడు అది ఒప్పుకోలేదు కదా. ప్లాన్ బి, ఇప్పుడు 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సంటేజ్లు ఏంది, ఈ కాంట్రాక్ట్లు ఏంది, అసలు ఈ సమయం గడువు ఏంది? దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 కలిస్తే పెద్ద నగరం అవుతుంది కదా, అదేదో సింపుల్ కట్టండి, మన పని జరిగేటట్లు అని అంటున్నారు. శ్రీబాగ్ ఉడంబడిక అనేది మీరు అసలు గౌరవిస్తున్నారా? మీరు కట్టుబడి ఉన్నారా? ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, ఏదన్నా కానీ రాజధాని బిల్డింగ్లు అనేది ప్రజల మధ్యలో కడతారా, పచ్చటి పొలాలలో కడతారా? సెకండ్ ప్రశ్న. మూడోది, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ కరెక్టా? మీరు దీనికి కట్టుబడి ఉన్నారా, నారాయణ కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉన్నారా? మూడోది, 50,000 ఎకరాలు ఇంచుమించు రైతుల నుంచి తీసుకున్నారు, ఇంకొక 50,000 1,00,000 ఎకరాలు అమాయక రైతులను మంచి పచ్చటి పొలాలు తీసుకుండేది కరెక్ట్ అంటారా? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఇంకా ఎక్కువ కూడా అవుతుంది, అది కూడా మొత్తం అప్పు ద్వారా చేయడం కరెక్ట్? అసలు మాట్లాడితే ఏం చెప్తారు తెలిసిన, ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావడం లేదండి? ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా అటగిస్తే రాకుండా ఉంటుంది. ఏదన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే లోపల స్ట్రెంగ్త్ ఉండాలా, బలం ఉండాలా. ఇప్పుడు మెడ్రాస్ పోర్ట్లో ఎవరో ఇండస్ట్రీ పెట్టినారంటే ఎందుకు పెడతారు? అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి పెట్టినారు, బలం ఉండాలి. నిజం చెప్తున్నా, నేను కొంతమందితో విచారించిన ఈ మధ్య కాలంలో ఇదంతా జరిగేటప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అని చూస్తే ఏమన్నారంటే, అక్కడ గుంటూరులో, విజయవాడలో ఏమన్నారంటే, అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటన్నా వాళ్ళన్నా నాకు స్థానికులు, ఇంకా నేను విచిత్రం చెప్తా, స్థానికులు అక్కడ ఉన్న చౌదరీస్ అన్నారు నాకు, ఏం తెలుసున్నా అధ్వానమైన పరిస్థితి అన్న, లేఅవుట్ వేసే లోపల నాన్ కన్వర్షన్ కావాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, లాస్ట్కు పునాది రాయి వేస్తే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకి పోయి ఇచ్చుకోవాలి, డబ్బులు ఏంది, ఎమ్మెల్యేలు ఏంది, అసలు ఆ పని జరగనీరు అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అసలు ఇంకా ఏమనంటే సంపద సృష్టి. ఏమి సంపద సృష్టి? సంపద సృష్టి ఏమంటే, మా ఇంట్లో పనిచేసే పిల్లోడు, ఇది కూడా వాస్తవం చెప్తా, నేను కొద్దిగా మా అమ్మ చనిపోయింది సార్, మా నాయన ఒక్కడున్నాడు, ఊరికి పోవాలంటే, అక్కడ ఊరికి పోతే నీకు అన్ని బాగానే ఉందని ఆయన అది ఇదంటే, ఆయన కోస్టలాంధ్ర నుంచి వచ్చినాడు అన్నమాట. ఆయన ఏమన్నా అడిగినా, ఏం చేస్తున్నాడు నాయన అంటే, పొలము గుత్తకి ఇచ్చినారు, మళ్ళీ ఏం చేస్తున్నాడంటే చిన్న కిరాణం అంగడి పెట్టుకున్నాడు. కిరాణం అంగడి ఆ మారుమూల గ్రామంలో జరుగుతుందంటే కిరాణంతో పాటు మందు కూడా అమ్ముతాడు సార్, అందుకని మందు కూడా అమ్ముతున్నాడు కాబట్టి జరిగిపోతుంది. ఇది ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా, పెట్టాలా, చేయాలంటే ఎందుకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అసలు? ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి, హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు, అవును పెడుతున్నారు కదా అని. ఇది ఎట్లుందంటే, మెడికల్ కాలేజ్కి ఎవరు రాలే, టెండర్ వేయలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుపుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడన్నా వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన ఆయన, హైదరాబాద్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు. ఆయన ఏమన్నా అంటే, సార్ నరాన టీడీపీ సార్, మేము మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేండి, నరాన టీడీపీ సార్, అయితే
ఒక్కసారి మాత్రం సార్ దేశంలో తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గన్నవరంలో మేతా టవర్స్ లో ఏర్పాటు చేసిన టెస్ట్ బెడ్స్ ను సీఎం జాతికి అంకితం చేశారు. ఎస్ఆర్ఎం నుంచి మేధా టవర్స్ లో ఏర్పాటు చేసిన టెస్ట్ బెడ్ ను వర్చువల్ గా ప్రారంభించారు. క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఉన్న తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ Permission of the Honorable Chief Minister, I would like to share how we reached today's milestone. Okay, so that's what I want to do. He gave us a very clear message. The message was India must manufacture its own quantum computers. Following this, an open call was given to say that all the builders across the country, please come to Amravati and make it happen. Okay, so that was the call which he gave very recently. This is not, we're not talking some historical event here. We're talking about just a few months ago. At Qubit Force, we took this call very, very seriously. We started on December 15th. Just 4 months ago, a company that was born in Amravati, which was helped to set up right here by the Chief Minister's team, who have been, single window clearance for everything. You just come here and land up and start executing on day one. So we started with one goal, to build quantum computers from Amravati. The timeline was bold: build in 4 months and launch on World Quantum Day. Today, the day has come. 4 months ago, this was a vision. Today, it's a system, and tomorrow, it's going to be an industry. With the help of the Honorable Chief Minister, we are turning this into an industry right here in Amravati, manufacture here and for the world. Thank you so much. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తన అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలోకి నెట్టి భవిష్యత్ తరాల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని మాజీ మంత్రి పెర్ని వెంకటరామయ్య అలియాస్ నాని మండిపడ్డారు. రాజధాని అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందని ధ్వజమెత్తారు. గడిచిన 2 ఏళ్లలో 3.57 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో సంక్షేమం సంతకెళ్లిందని, అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. మళ్ళీ చేంజ్ చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టివారు వేసుకో, ఎన్నిరి ఈ సినిమా కూడా వేసుకో, బయోస్కోప్. మోడీ గారు తిట్టాడు. వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు, ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం. ప్రభుదేవా కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర సర్వశ్రీ బోషిడికే పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నాము అని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్ర